హాయ్ గైస్, ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఎస్బీఐలోని అదర్ క్రెడిట్ కార్డ్స్తో పోలిస్తే ఇది ఎక్కువ మందికి అయితే అప్రూవ్ అవుతుంది. ఎందుకంటే దీని యొక్క ఎలిజిబిలిటీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ బాగుంటే, మీరు సాలరీ జాబ్ చేస్తున్నా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే మీకు ఇది అప్రూవ్ అయితే అవుతుంది. దీన్ని అప్లై చేసినప్పుడు ఎటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఇన్కమ్ ప్రూఫ్ అయితే అడగట్లేదు. ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే ఆన్లైన్లో ఎక్కువ పేమెంట్ చేస్తుంటారు. అది షాపింగ్ సంబంధించి అయినా లేదంటే బిల్ పేమెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకైనా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఎక్కువ శాతం మనకి సేల్స్ టైంలో ఇలాంటి ఎస్బీఐ కార్డుల మీద ఎక్కువ డిస్కౌంట్స్ వస్తుంటే అప్పుడు కూడా మీకు యూజ్ అవుతుంది. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ ఆఫర్స్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ వస్తున్నాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. ముందుగా ఈ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. సో దీంట్లో మనకి కార్డ్ యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క పార్ట్నర్ వెబ్సైట్లో మీరు పేమెంట్ చేసినట్టయితే మనకి 10x రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి రివార్డ్ పాయింట్స్ ఏంటంటే ప్రతి 100 రూపీస్కి మీకు 1 రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది. అలా మనకి 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ కింద క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అండ్ అదర్ సైట్లో కానీ యాప్స్లో కానీ మీరు పేమెంట్ చేసినట్టయితే 5x రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇది మనకి కాంటాక్ట్లెస్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. బయట ట్యాప్ అండ్ పే ఉంది కదా, ఈ కార్డ్ యూస్ చేసుకుని చేసుకోవచ్చు. అండ్ మనకి ఫ్యూయల్ సర్చార్జ్ కూడా ఉంది, 1% అయితే వస్తుంది. అది కూడా మనకి 500 రూపీస్ నుంచి 3000 లోపు మీరు ట్రాన్సాక్షన్ చేసినట్టయితే. అండ్ మనకి మైల్ స్టోన్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి 2000 రూపీస్ వర్త్ ఓచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకి క్లియర్ ట్రిప్ ప్లస్ యాత్ర సంబంధించినవి. అది కూడా ఎప్పుడంటే మీరు 1 ఇయర్లోగా మీరు ఈ కార్డ్ యూజ్ చేసుకొని 1 lakh ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసినట్టయితే, అంటే 1 lakh అమౌంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏమైనా చేస్తే అప్పుడు ఈ గిఫ్ట్ ఓచర్ అయితే వస్తుంది. దీంట్లో ఫీజెస్ గురించి చూసినట్టయితే మనకి 1 టైం యాన్యువల్ ఫీజు అయితే ఉంది, 499 ప్లస్ జిఎస్టీ. ఇది మీరు కార్డ్ వచ్చిన తర్వాత పే చేసుకుంటారు. పే చేసిన తర్వాత మళ్ళీ మీకు వితిన్ 30 డేస్లోగా మీకు అమెజాన్ 500 రూపీస్ ఓచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే వెల్కమ్ ఓచర్ కింద. మీరు పే చేసిన 1 టైం యాన్యువల్ ఫీజు కూడా మీకు రిటర్న్ అయితే వచ్చేస్తుంది గిఫ్ట్ ఓచర్ కింద. దాన్ని మీరు అమెజాన్లో యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఎవ్రీ ఇయర్ కూడా మనకి యాన్యువల్ రెన్యువల్ ఫీజు అయితే ఉంటుంది, 499 ప్లస్ జిఎస్టీ. ఇది కూడా మీకు ఉండకూడదు అనుకుంటే మీరు ప్రతి సంవత్సరం 1 lakh అంతకంటే ఎక్కువ అమౌంట్ని మీరు యూజ్ చేయాలి మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని. ఒకేసారి 1 lakh యూజ్ చేయాలని లేదు. మీరు చేసే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ కలుపుకొని 1 ఇయర్లోగా 1 lakh అమౌంట్ అది అంతకంటే ఎక్కువ అయితే అప్పుడు మీకు ఏదైతే యాన్యువల్ ఫీజు ఉంటుందో ఎవ్రీ ఇయర్ వచ్చేది అది మీకు కట్ అయినా కూడా మళ్ళీ రిటర్న్ అయితే ఇచ్చేస్తామంటున్నారు. ఈ విధంగా ఫీజు స్ట్రక్చర్ అయితే ఉంది. ఇప్పుడు దీనికి అప్లై చేయడం కోసం డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్లో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడే డైరెక్ట్గా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ కింద మీకు స్టార్ట్ అప్లై జర్నీ ఉంటుంది. ఇన్ కేస్ మీరు అప్లై చేసినప్పుడు ఎక్కడైనా మధ్యలో ఆగిపోయి బ్యాక్ వచ్చేస్తే కనుక మళ్ళీ లింక్ ఓపెన్ చేసి కింద మీకు రిట్రైవ్ అప్లికేషన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఎక్కడైతే ఆగిపోయారో అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో కొత్త వాళ్ళు అయితే కనుక స్టార్ట్ అప్లై జర్నీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో ఈ విధంగా వస్తుంది. దీంట్లో 3 స్టెప్స్ ఉంటాయి. సో 1 by 1 కంప్లీట్ చేద్దాం. పైన కార్డ్ ఏంటని చూపిస్తున్నారు, సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ ఇది. అండ్ ఫస్ట్ది పర్సనల్ డీటెయిల్స్. అక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా పర్సనల్ డీటెయిల్స్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అడుగుతుంది. నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో అది కూడా మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. తర్వాత పర్మిషన్ టిక్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత మీకు సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో 2 ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ చేయండి. తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్లోనే మదర్స్ నేమ్, ఫాదర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, రిఫరల్ కోడ్ అడుగుతుంది. రిఫరల్ కోడ్ ఆప్షనల్, ఇవ్వాల్సిన అవసరం లేదు. సో పైన 2 ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ స్టెప్ 2 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆక్యుపేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి 3 ఉన్నాయి. సాలరీడ్ ఉంది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంది, రిటైర్డ్ ఉంది. మనకి సాలరీ పెట్టుకుంటే కనుక మీ కంపెనీ డీటెయిల్స్ అడుగుతారు. ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ కానీ స్టేట్మెంట్స్ కానీ అడగట్లేదు ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసేటప్పుడు. అండ్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకున్నా కూడా మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. మీ కంపెనీ నేమ్ ఏంటి, డిజిగ్నేషన్ ఏంటి, అవి మాత్రం అడుగుతున్నారు. అయితే ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేనైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకున్నాను. పెట్టిన తర్వాత కింద కంపెనీ నేమ్ అడుగుతున్నారు, తర్వాత డిజిగ్నేషన్ అడుగుతున్నారు. సో అవన్నీ ఎంటర్ చేసుకొని కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మీ యొక్క వర్క్ స్పేస్, అంటే మీరు ఏదైతే ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకున్నారో లేదంటే సాలరీ పెట్టుకున్నారో ఆ వర్క్ స్పేస్ యొక్క అడ్రస్ అడుగుతున్నారు. సో ఆ అడ్రస్ ఇవ్వండి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ యొక్క హౌస్ నెంబరే, అదే మీ యొక్క హౌస్ అడ్రస్ ఉంటుందో అది ఇచ్చేసుకోండి. మీరు సాలరీ జాబ్ చేస్తుంటే మీ యొక్క కంపెనీ అడ్రస్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ స్టెప్ 3 మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు డిజీ లాకర్ యొక్క కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ కంటిన్యూ టు డిజీ లాకర్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకొని కింద క్యాప్చా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
తర్వాత మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకొని కంటిన్యూ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు ఇన్కేస్ పిన్ అడుగుతుంది. ఎవరికైనా ఆల్రెడీ డిజీ లాకర్ ఉంటే పిన్ అడుగుతుంది, లేదంటే ఒక పిన్ సెట్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. సో ఆ తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ పేజ్లో మీ యొక్క అడ్రస్ అయితే కన్ఫర్మ్ చేయమంటుంది. మీ యొక్క డెలివరీ అడ్రస్, మీ కార్డ్ అప్రూవ్ అయితే కనుక ఏ అడ్రస్కి రావాలనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లేదు మీరు చేంజ్ చేయాలనుకుంటే కనుక కింద మీకు మై అడ్రస్ యాజ్ చేంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కొత్త అడ్రస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అయిపోయిన తర్వాత కంటిన్యూ చేయండి. తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఇక్కడ కార్డ్ అయితే చూపిస్తారు. ఈ విధంగా యువర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కార్డ్ అని చెప్పి అక్కడ కార్డ్ నేమ్ ఏంటి అవన్నీ చూపిస్తారు. సో అది ఓకే అనిపిస్తే కనుక కింద మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇన్ కేస్ రిజెక్ట్ అయితే కనుక మనం ఏం చేయలేం. సో మీ ఎలిజిబిలిటీ ఉంటే కనుక మ్యాక్సిమం మీకు అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. మీకు ఈ విధంగా కార్డు చూపిస్తే కనుక కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత ఒక సెల్ఫీ అడుగుతుంది. సెల్ఫీ అయితే అప్లోడ్ చేయండి. క్లిక్ చేసుకుని ఫోటో అయినా దిగచ్చు, లేదంటే గ్యాలరీలోంచి అయినా మీరు ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాంక్ వెరిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే అమౌంట్ ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తుంటారో ఆ అకౌంట్ అయితే ఇవ్వండి. అంటే మీకు ఏ బ్యాంక్ ఉన్నా పర్వాలేదు, ఎస్బీఐ ఉండాలని లేదు. సో మీకు బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయడం కోసం ఇక్కడ మనకి ₹1 మీరు పే చేస్తే మళ్ళీ ఆ ₹1 వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్లో యాడ్ చేసి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. ఈజీ ప్రాసెస్. సో కింద మీరు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయండి. తర్వాత మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. వాళ్ళు ₹1 మీ అకౌంట్లో వేయడం కోసం. సో మీ యొక్క అకౌంట్ నేమ్ అంటే మీ యొక్క నేమ్ ఇవ్వండి, అకౌంట్ నెంబర్ ఇవ్వండి, ఐఎఫ్సి కోడ్ ఇవ్వండి. తర్వాత కంటిన్యూ చేయండి. నెక్స్ట్ పేజ్లో ₹1 మీ అకౌంట్లో అయితే యాడ్ అవుతుంది. ఆ యాడ్ అయిపోయిన తర్వాత కింద కంటిన్యూ టు పే ₹1 ఉంటుంది. వాళ్ళు మీ అకౌంట్లో ₹1 యాడ్ చేసిన తర్వాత అదే బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు మళ్ళీ ₹1 వాళ్ళకి పే చేయాలి. యూపీఐ ఆప్షన్ కూడా ఉంది, చాలా ఈజీ ప్రాసెస్. కంటిన్యూ టు పే మీద క్లిక్ చేయండి. తర్వాత నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఓపెన్ అవుతుంది. యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ₹1 క్రెడిట్ అవ్వడం కోసం ఆ బ్యాంక్ అకౌంట్ నుంచే మీరు తిరిగి పే చేయాల్సి ఉంటుంది. సో యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. మీకు యూపీఐ ఐడి ఎంటర్ చేయండి. ఆ బ్యాంక్ అకౌంట్ ఏ యాప్లో ఉందో ఆ లింక్ అయ్యి ఆ యొక్క యూపీఐ ఐడి ఎంటర్ చేయండి. మేక్ పేమెంట్ మీరు క్లిక్ చేయగానే ఆ యొక్క యూపీఐ యాప్కి నోటిఫికేషన్ వస్తుంది. సో దాంట్లోకి వెళ్ళి పేమెంట్ అనేది కంప్లీట్ చేయండి. వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ చేయగానే ఈ విధంగా పేమెంట్ సక్సెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ పేజ్లో మీకు ఈ విధంగా మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయమని వస్తుంది. మీకు కార్డు చూపిస్తుంది, మీ యొక్క లిమిట్, ఛార్జెస్, రెన్యువల్ ఎంత ఉంది అవన్నీ చూపిస్తే కింద ఆఫర్స్ అని చెప్పి. సో అవన్నీ ఓకే అనుకుంటే కింద మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్లో మీకు కార్డు చూపిస్తుంది. కింద మీ యొక్క ట్రాన్సాక్షన్ని సెట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడ యూజ్ చేయాలన్నీ కూడా అది దాని మీద క్లిక్ చేస్తే యాక్టివేట్ కార్డ్ యూసేజ్ అని చెప్పి అక్కడ మీకు డొమెస్టిక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని ఉంటుంది. సో అండ్ మొబైల్ ట్యాప్ అండ్ పే ఉంటుంది. కార్డ్ మీరు మెషిన్స్ ఉంటాయి కదా బయట, దానికి ట్యాప్ అండ్ పే చేస్తూ కూడా పేమెంట్ చేయొచ్చు అని. సో అది కూడా మీరు కావాలనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. లేదంటే డొమెస్టిక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా కార్డ్ యూసేజ్ యాజ్ బీన్ సెటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. కింద మీకు ఓకే మీద క్లిక్ చేయగానే ఇక అక్కడతో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వన్స్ మీకు కార్డ్ వచ్చేసిన తర్వాత ఆ కార్డ్ని ఎక్కడ యాడ్ చేయాలి, దాని రీపేమెంట్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఎక్కడ చెక్ చేయాలంటే ప్లే స్టోర్లో మీకు ఎస్బీఐ కార్డ్ అని చెప్పి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. సో ఆ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకొని సో మీకు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసినప్పుడు అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. సో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీ కార్డ్ అనేది యాడ్ చేయమంటుంది. కార్డ్ అనేది దాంట్లో యాడ్ చేసుకుంటే అక్కడి నుంచి మీరు ట్రాన్సాక్షన్ చెక్ చేయడం కానీ లేదంటే తిరిగి పేమెంట్ చేయడం కానీ అవన్నీ కూడా చూసుకోవచ్చు ఆ యాప్ నుంచి. సో ఎవరికైనా కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత సో మీ కార్డ్ వస్తే దాన్ని అలాగా యూజ్ చేసుకోండి. సో ఓవరాల్గా మీకు ప్రాసెస్ అయితే ఇది. సో మ్యాక్సిమం ఎక్కువ మందికి అప్రూవ్ అవుతుంది కాబట్టి అప్లై చేసి చూడండి. ఎంతమందికి అప్రూవ్ అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ ఆఫర్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో యూస్ పంపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.